ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 తుది ఘట్టానికి చేరుకుంది. 20 జట్లతో మొదలైన ఈ మెగా టోర్నీలో ఇప్పుడు కేవలం 8 జట్లు మాత్రమే మిగిలాయి. ఫిబ్రవరి 21 నుంచి అసలైన పోరు సూపర్ 8 రౌండ్ ప్రారంభం కానుంది. ఈ దశలో విశేషం ఏంటంటే గ్రూప్ స్టేజ్లో ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించి ఒక్క ఓటమి కూడా లేకుండా అజేయంగా నిలిచిన 4 జట్లు ఇప్పుడు ఒకే గ్రూప్లో తలపడబోతున్నాయి. విశ్లేషకులు దీన్ని గ్రూప్ ఆఫ్ డెత్ అని పిలుస్తున్నారు. ఇందులో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచిన జింబాబ్వే ఉండడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ గ్రూప్ దశలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పాకిస్తాన్ వంటి పటిష్ట ప్రత్యర్థులను చిత్తు చేస్తూ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఎదురు లేకుండా సాగుతోంది. మరోవైపు గత రన్నరప్ దక్షిణాఫ్రికా సైతం 4కు 4 మ్యాచ్లు గెలిచి టైటిల్ వేటలో బలంగా ఉంది. ముఖ్యంగా వారి బౌలింగ్ విభాగం ప్రత్యర్థులను వణికిస్తోంది. ఈ 2 అగ్రశ్రేణి జట్లు సూపర్ 8లో తలపడనుండడం క్రికెట్ అభిమానులకు అసలైన విందు కానుంది. ఈ టోర్నీలో అసలైన డార్క్ హార్స్ ఎవరంటే అది నిస్సందేహంగా జింబాబ్వేనే. ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి మాజీ ఛాంపియన్లను మట్టి కరిపించి అజేయంగా నిలిచిన జింబాబ్వేను చూసి ప్రపంచ క్రికెట్ విస్తుపోతోంది. ఎవరూ ఊహించని విధంగా సూపర్ 8కు చేరిన ఈ జట్టు ఇప్పుడు భారత్, వెస్టిండీస్ వంటి జట్లకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. జింబాబ్వేను చిన్న చూపు చూస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జైంట్ కిల్లర్గా మారిన ఈ జట్టు ఎంతవరకు వెళ్తుందో చూడాలి. కరేబియన్ వీరులు మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తున్నారు. వెస్టిండీస్ తమ పవర్ హిట్టింగ్తో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అజేయంగా సూపర్ 8కు దూసుకువచ్చింది. 2016 ప్రపంచ కప్లో టీమిండియాకి ఇచ్చిన షాక్ ఇప్పటికీ అభిమానులకు గుర్తుంది. ఇప్పుడు మళ్లీ అదే గ్రూపులో విండీస్ ఉండడంతో భారత్కు ప్రధాన ముప్పుగా మారింది. ఈ 4 అజేయ జట్ల మధ్య జరిగే పోరు రణరంగాన్ని తలపించనుంది. ఇందులో కేవలం 2 జట్లే సెమీస్ వెళ్తాయి కాబట్టి ఒక్క చిన్న పొరపాటు చేసినా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.